నమస్తే గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం ఆ హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వెళ్తున్నాం. గురాన్ని బాగా బరువు మోపిరాము. ఏమైంది మాము బరువు మోపిరా? అదే అవును, నిజంగానే మోపిరా. చూడు హాయ్ బంధు. ఈ గుర్రాలు కొంచెం అత్యంత గుర్రాలా కనబడుతున్నాయి. గుడ్ మార్నింగ్ మా. నమస్తే గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం ఆ హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వెళ్తున్నాం. అక్కడ నుంచి 3500 बोले तो 3500 फॉर वन वे. आप फिर नीचे आने के लिए 2300. फिर टोटल 5000 होना है. क्या है भाई? आजकल थोड़ा कम हो गया. हाँ आजकल 2500. बिजनेस लॉस है. 2000 लास्ट. अयो चलने ना चलना है. घोड़े में नहीं हम खाली पूछ रहे हूँ. खाली नेक्स्ट टाइम आते ना हम लोग को भी मालूम रहना ना. हम लोग हिंदी भी नहीं आते फिर. हिंदी नहीं आते हो? सीखना तेलुगु नहीं आते. तेलुगु हम लोग जय बोलो जय बोले हम तेलुगु में वो मोटिवेशन का. अच्छा हाँ ये तुम्हारे साथ है? नहीं हो दूसरा इसको पूछो तो वो वीक है. అక్కడ కనిపిస్తుంది అమ్మ, అదేమో పెయిడ్ పార్కింగ్. చాలా ఎక్కువ ఛార్జెస్ చేస్తారు మా వాళ్ళు. సో మీ వెహికల్ని మీరు హోటల్ దగ్గరనే పార్క్ చేసి వచ్చేసేయండి, బెటర్. ఈరోజు లైఫ్లో గుర్తుండిపోయే రోజుగా కావాలి. पैदल चल रहा हूँ गाड़ी चाहिए. మేము మొత్తం ఇప్పుడు 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఎట్లా అంటే అందరు గౌరికొండ నుంచి ట్రెక్కింగ్ చేస్తారు, మేము అట్లా కాదు. డైరెక్ట్ హోటల్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. అందరూ ఏంటంటే హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వచ్చి అక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వెహికల్స్ ఎక్కి వస్తారు గౌరికొండ దాకా. గౌరికొండ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ. కానీ మేమేంటంటే వ్యూ మొత్తం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా హోటల్ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. మేము సోన్ప్రయాగ్ దగ్గర ఎక్కలేదన్నమాట. హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా 2 కిలోమీటర్లు, ఆ నుంచి గౌరికొండ దాకా 6 కిలోమీటర్లు, గౌరికొండ నుంచి కేదార్నాథ్ దాకా 16 కిలోమీటర్స్, మొత్తం 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తున్నాము. చూద్దాం ఈరోజు ఎట్లయితుందో. ఒక 2-3 రోజుల నుంచి నిద్ర కూడా కరెక్ట్గా లేదు మామ. రెగ్యులర్గా వర్షం కూడా పడుతుంది. సో చూద్దాం, కరెక్ట్ నిద్ర లేదు, ఎట్లా అవుతుందో మరి చూద్దాం.
వాటర్ ఫాల్స్. ఈ గుర్రాన్ని బాగా బరువు మోపిరు మామ. ఏమైంది మామ, బరువు మోపిరా? అవును నిజంగానే మోపిరంట మామ. బాధ అవుతున్నట్టు దానికి. ఇప్పుడు మా వాడు ఇది రెండో చాయ్ తాగుతున్నాడు. ఫస్ట్ ఒక చాయ్ తాగినాం, ఇప్పుడు ఇది రెండో చాయ్. అంకుల్ బాగా మధ్యలో తీసుకున్నాను ఇప్పుడు ఒకటి బరువు పండురా మామ. కింద ఒకటి డోలీ అని పలికి అని వాళ్ళకి రిజిస్ట్రేషన్ తీసుకుంటూ మనకు అర్థం కాలేదు డోలీ పలికి అంటే. నాకు తెలిసి ఒక ఆయన చెప్పాడు. ఆయన ఏంటంటే నార్మల్గా మోసుకుని వెళ్తారు చూడు, వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ అంట. వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుని బయట లోపలికి వస్తే ఇక్కడ మనం మోసుకొని వెళ్తారు. లేదంటే గోలీ అది తీసుకొని వెళ్ళిపోవచ్చు గోడ. అదే చోట ఓకే పైదలు గ్రేట్. ఆడ చిల్ల పిల్లడు ఎక్కుతున్నాడు ప్రెస్. ఆడే ఎక్కుతున్నాడు వాళ్ళు ఎక్కలేవా. अरे छोटा आपका नाम क्या है? आपका नाम पूछ रहे हैं। तो केतुब चंद्र ग्रेट मोटे यू आर द इंस्पिरेशन फॉर एवरीवन. हाय बोलो చిన్న పిల్లలు మామ, చిన్న పిల్లలు ఎక్కుతున్నారు. ఇజ్జత్ పోతుంది ఒకేసారి వాళ్ళు ఎక్కకపోతే. ఇదే మామ పలికి. ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, తర్వాతనే బయలుదేరాలి. షాప్స్ ఉంటాయి ప్రతి చోట. बम बम बोले बम बम बोले. కిలోమీటర్స్ ఉంటుందంట. చూడు మన ల్యాండ్ స్లైడ్లు జరిగినాయి మననే. ఇవన్నీ మన పడినాయి ఒక 2 days ముందే. పడతా ఉంటాయి మేము. ఒక్కోసారి రాస్తాలు కూడా క్లోజ్ చేస్తారు. తెలుగు వాళ్ళు మాత్రం చాలామంది పరిచయం అయ్యారు మామ. చాలా మంది, దగ్గర ఒక 10 మంది దాకా పరిచయం అంటారు మామ దారిలో. ఈ గుర్రాలు కొంచెం అట్లీస్ట్ ఒక గుర్రంలా కనబడుతుంది కానీ కదా అది ఎమునోతురు పోతురు. ఆ గుర్రాల్లా కనిపిస్తాయారా మొత్తం వాటిని పని కోసం వాడిని మరి అట్లీస్ట్ చూడడానికి అట్లీస్ట్ గుర్రాలాగా ఉన్నాయి. పగిలిపోతుంది మా జస్ట్ మిషన్. నా నెత్తి పగిలిపోతుంది. ఇంతకుముందు నెత్తి తగులుతున్నామో కొంచెం ఇట్లా. आपका नाम क्या है भैया? नाम 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 मम्मी ने भी आई तो వీళ్ళు ఎట్లా పడతాడు తీసుకొస్తున్నారు మా ఈ కెట్టలు మోపించుకొని. నెత్తి తేయాలంటే వాసిపోతుంది. కొంచెం ముందు ఒకటే కాదు, అప్పుడప్పుడు వెనక్కి కూడా చూసుకొని నడవాలి మావ. తప్పదు, మనం ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది. నేను ఇక్కడ నార్త్కి వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు యమునాదేవి పోయినాం అనుకో, యమునోత్రికి ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఉన్నావు, నీకు ఏదో అడగాలని ఉంది దాని ప్లేస్ గురించో ఏదో, నీ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. అలాంటి టైంలో జై మాతాజీ అని చాలు, అందరు జై అంటారు. తర్వాత నీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, ఒకవేళ హరిద్వార్లో కానీ శివుడు ఉన్న ప్లేస్లో ఎక్కడైనా సరే నార్మల్గా అక్కడికి వెళ్ళి జై బోలో శంకర్ భగవానికి అను, అందరు జై అంటారు. తర్వాత నెక్స్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. సింపుల్.
అంటే వాళ్ళతో నీ మింగిల్ అవ్వడానికి సింపుల్. ఇది ఒక ఎంట్రీ పాస్ లాగా. ఇది యూజ్ చేయమమ్మా. అచ్చా గారు జై బోలో శంకర భగవానికి జై. జై బోలో శంకర భగవానికి. నేను చెప్పలేమమ్మా, ఇది కీ పాయింట్. చాలా జాగ్రత్తగా పోవాలి మామ, లేకుంటే కష్టం. గుర్రాలు నమ్మకమాకండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాం. జస్ట్ మిస్లో పడుతున్నా. అప్పుడు అయినా ఇంత ఎడ్జ్కి వచ్చింది తెలుసా. కంట్రోల్ లేదు, మనిషి దూరంగా ఉన్నాడు. తెలుగు బ్రో, తెలుగు. అమ్మ जय बोलो शंकर भगवान की। भाई बोलना चाहिए भाई। हर हर महादेव, हर हर महादेव। ఆల్మోస్ట్ రీచ్ అయినామా. ఇంకొక 7-8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చలో ఎక్కేద్దాం. ఈ చింటుగాడు చూడు ఎంత వైల్డ్గా ఉన్నాడు. నా పిక్ ఒక్కటేసారి తినేసేటట్టు. హలో హలో. మనం ఇప్పుడు జంగిల్ చెట్టు బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి నార్మల్గా. మనం తీసుకోవాలనుకున్నా, తినాలనుకున్నా చిన్న బజార్ టైప్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ జంకి చెట్టు బజార్ దగ్గర ఉంది మావా. బాగుంది వాటర్ ఫాల్. అరే అరే దాని ఎక్స్ప్రెషన్ చూడు. కొంచెం మెల్లగోదాం. వీడియో ఇష్టం మంచిగా, వీడియో కాల్ ఇష్టం మంచిగా మెల్లగోదాం. నీ ఇష్టం. ఓకేనా? నాకు ఇబ్బందులు ఉన్నాయి, ప్రశాంతంగా కాదురా మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ ఫోన్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మా చెల్లెకి, నాన్నమ్మకి అందరికి ఫోన్ ఇచ్చిన. ఎత్తలేదన్నా మా చెల్లి ఎత్తుంది. మళ్ళీ ఫోన్ చేసితే ఎత్తుంది. మా ఫ్రెండ్ తరుణని కరీంనగర్ వాడతలే అంతే. మా నాన్న ఇప్పుడు మనం ఇంకా భీంబాలికి రీచ్ అవుతాం. అంటే 1.5 15 అది భీంబలి అట్రా. భీంబాలి ఇంకా 1.5 కిలోమీటర్స్. నీకు బుద్ధొస్తుంది. నా గుర్రాలు మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు. అరే మా వాళ్ళు తక్కువనే తీసుకో, జాగ్రత్త తీసుకో. సారీ నేను ఎక్కలేదని బాధపడకు మామ. దీని పేరు కాజల్, దీని పేరు ప్రభాస్ కాజల్ కాంబినేషన్ బాగుంది. సరే వెళ్తా. మనకు అక్కడ ముందు 2 రోడ్లు డివైడ్ అవుతాయి మామ.
ఆ రోడ్ ఏమన్నారంటే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఉన్న రోడ్ ఏమో కొంచెం దూరం అవుతుంది అన్నారు. కొంచెం రెండు సేమే కానీ కొంచెం దూరం అవుతుంది అన్నారు. చాలామంది ఏమన్నారంటే ఇలాగే వెళ్ళండి అని చెప్పి, ఇట్లా రిటర్న్ వచ్చే వాళ్ళు చెప్పారు అన్నమాట. ఇది కొంచెం షార్ట్ కట్ అవుతుంది, ఇలా వెళ్ళాలంటే ఇలా వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ బాగుంది మా, చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, మందాక న్యూ బ్రిడ్జ్ అనుకుంటా అది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది. అలా బ్రిడ్జ్ కనిపిస్తుందా, అక్కడ మనకు 2 రస్తాలు ఉంటాయి. అక్కడ నుంచి ఒక 300-400 మీటర్స్లో మంచి వాటర్ ఫాల్ ప్లస్ మంచి వ్యూ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అవుతున్నాము. awesome our place, awesome. ప్లేస్ మాత్రం ఆసమ్. ఇలాంటి ప్లేస్కి వచ్చిన ఒక చిన్న విజిలు. ఇదేమో మందాకం బ్రిడ్జ్. ఈడ కొంచెం ఇంట్లో ఉంది మా, కొంచెం ఎక్కడం కష్టం. కొంచెం అంటే బ్రిడ్జ్ కానీ నుంచి కొంచెం పైకి వస్తాము, ఒక 1 కిలోమీటర్ దాకా. ఇక్కడ కొంచెం కష్టం, బాగా ఇంట్లో ఉంది, బాగా హైట్ ఉంది అన్నమాట. కేదార్నాథ్ 8.5, బేస్ క్యాంప్ 6.5 ఉంది మా. అదంత ఈజీ జాబ్ ఏం కాదురా, వెరీ టఫ్ జాబ్. మీరు ఎక్కడి నుంచి బ్రో? మావా టైం 12 అవుతుంది మావా, కనపడుతుందా? ఇంకా మంచిగా ఉంది మావా, ఇంకా మంచిగా ఉంది అసలు. మా కొండ చూడు మా, ఎంత పెద్దగా ఉంది అది, చాలా ఎత్తుంది మా అది. ఇంకా చూడు అది ఎంత ఎత్తుంది చూడు. ఇంకా ఈ కొండ కాదు మా, ఆ కొండ. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉండదు చరణ్? 5 ఉంటుంది, 5 ఉంటుంది అనుకుంటా. कैमरा है क्या? पहले निकालना चाहिए। हाँ मैं इधर आने के बाद सोचा था वीडियो निकल लेवल के। इसमें से डायरेक्ट फोन में जगह लगे जो हो जाता क्या? ఇంకొక 4 కిలోమీటర్స్ మా. అమ్మ అంత ఇంట్లోనే ఉంది మా, చాలా వరకు నడవలేకపోయినాం అసలు. రోడ్డు
ఇంకొక 3.4 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ మామ ఎక్కేద్దాం. ఇలాంటి రస్తలో అంత పెద్ద కొండ ఎక్కిన తర్వాత ఇలా కిందికి ఏదైనా డౌన్కి దిగేది ఉంటే డిక్లైన్ లాగా ఎంత హ్యాపీ. సో ఇక కిందకి నడిచేది అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత పెద్ద కొండ ఎక్కిన తర్వాత. బాగుంది. ఇంకా 2.5 కిలోమీటర్స్ మామ. బేస్ క్యాంప్ ఇంకొక 1 కిలోమీటరు ఎక్కేద్దాం. చివరి దశలో ఉన్నాం మామ చేరుకోవడానికి. 2.5 పెద్ద విషయం ఏం కాదు, ఎక్కేద్దాం. ఇది బేస్ క్యాంప్ మా, ఇదే లాస్ట్ స్టాప్. అంటే ఈ గుర్రాల పైన వస్తారు కదా వాళ్ళకి ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ బై వాక్ చేయాలి. మేబీ 1.5 కిలోమీటర్స్ బై వాక్ చేయాలి. అది కూడా హైట్ ఏమి ఉండదు నాకు తెలిసి, డౌనే ఉంటుంది. చూద్దాం. ఇదే మామ చూద్దాం. थोड़ी ना है ఫైనల్గా రీచ్ అయిపోయినాం మామ. ఎంత అయిందంటే టైము 3:40 సంథింగ్ అయింది. 3:40 అంతే కాలేదా? అంత కాలేదా? చెప్తా అరే మూడే పోతుంది మామ. 2:56 అయింది మామ. మనం హోటల్ నుంచి బై వాకే వచ్చినాం. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఛాయ్కి తాగకుండా. సో ఓవరాల్ కౌంట్ చేసుకుంటే 2 గంటల్లో మనం చేరుకున్నాం మామ. 2 PM లోపు. గ్రేట్. గుర్రాల మేత వదిలేసారు అక్కడ. ఇప్పటిదాకా పనులు పెట్టి వాటికి మొత్తానికి దేవుని అనుగ్రహం కలుగుతూ ఉంది మాకు. ఆ గడ్డ దాటంగానే ఉంటుందంట టెంపుల్. మా చిన్న లేకు, చిన్నపాటి లేకు. ఇప్పుడున్న ఎనర్జీకి నాకు అలా దేవుని దర్శనం చేసుకొని ఇప్పుడేదో కడుతున్నారు మామ. మంచి మీనికి వస్తాయి. చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మామ, యాక్చువల్లీ నేను హిమాలయాలు చూద్దాం అనుకున్నాను. ఇది యాక్చువల్లీ కేదార్నాథ్ నుంచి మంచిగా కనిపిస్తే వ్యూ, హిమాలయాలు మంచిగా కనిపిస్తే చూడొచ్చు అన్నట్టు. ఈ మంచి ఎఫెక్ట్ వల్ల అటుపక్క ఏముందో కూడా తెలియట్లే మామ. ఇటుపక్క దగ్గర ఉంది కాబట్టి కొండ తెలుస్తుంది. ఆ కొండ మీద అప్పుడప్పుడు గుర్రాలు కనిపిస్తున్నాయి. అటుపక్క అయితే ఇంకేం కనిపించట్లే మామ, మొత్తం మంచి. అసలు ఎక్కేటప్పుడు చెట్లు, జలధారలు అవన్నీ మంచిగా కనబడతాయని చెప్పిళ్ళు. పొగ మంచి వల్ల అవి కూడా కనపడలేదు. కొంచెం జర్నీ బోరింగ్ అనిపించింది ఈ విషయంలో అంతే. కొంచెం ఇక్కడ అది కూడా మధ్యలో నుంచే, ఆ కింద బాగానే అనిపించింది కానీ ఆ జర్నీ మధ్యలో నుంచి కొంచెం అనిపించింది మా. అంటే బాగా చూడను, పొద్దున తుఫాను పడుతూనే ఉంది మా. అసలు ఇదే
ఇదే మోతాదులు పొద్దున్న నుంచి పడుతుంది. చూద్దాం మరి రిటర్న్ పోయేటప్పుడు ఏమన్నా మనకు దర్శనం తగులుతుందో చూద్దాం. యమునోత్రిలాగా యమునోత్రిలా సూర్యకుండ ఉండే మంచిగా వేడి నీళ్ళది హాట్ స్ప్రింగ్ ఉండే అలాంటిది ఇక్కడ దొరికింది అనుకో ఆ నీళ్ళ కరిగిపోతా నేను. అట్లా ఉంది మా ఎనర్జీ ఇప్పుడు. మంచిగా బాగా చాలా అలసిపోయినాం. కొంచెం వీడికంటే నేను ఇంకా అలసిపోయినాను. వాడు బ్యాగ్ మోసింది కాబట్టి కొంచెం అలసిపోవడం తప్పలేదు. నేను ఉత్తుపోయానికి ఏం లేదు కాబట్టి దర్జాగా వచ్చినాయి కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా రాగలిగిన. వాడు కొంచెం బరువు మోసిన మా దగ్గర 3.5. నాకు ఆయాసం బాగా ఇచ్చింది, ఎనర్జీ తక్కువ ఉంటుంది నాకు బాగా. లేదు బ్యాగ్ మొత్తం వాడే మోసింది కాబట్టి కొంచెం మనకి రావడం తప్పలేదు. ఒకటి కావాలి, హాట్ స్ప్రింగ్ కావాలి మనకి ఇప్పుడు. ఒంటికేసి ఒంటిగానే లేక నేను అసలు ఏమై గోపురో పట్టుకొని వచ్చినా నాకు ఏముంటుంది చెప్పు. అసలు ప్రశాంతంగా ఎక్కిన ఇలాంటి ఆయాసం లేకుండా. వాడు బరువు మోసింది కాబట్టి వాడు నా గోడే అంటారుగా, గోడే వాడే నా గోడే. నా సామాన్లన్నీ వాడే మోసుకొని వచ్చి. సో మేబీ ఉండొచ్చు. అందులో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, అంటే కొంచెం హైట్కి వచ్చేసరికి. సో వాడికి 2 ఎఫెక్ట్ పడ్డాయి. ఆ మందాకిని బ్రిడ్జ్ దాటినాక మొత్తం పైన గోయ కొద్దీ ఆయాసం ఘోరమైంది కాదు. మీరు కూడా రండి, మీరు కూడా. సాధించాం మామ, ఫైనల్గా రీచ్డ్ విత్ మై చరణ్. ఇదే మెట్లు మామ, అలిపిరి మెట్లు లాగా ఉంటాయి ఇవి. చూడండి మామ మంచి ఎలా ఉందో, ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏమన్నా నేను ఎన్నో చూద్దామని వచ్చా, నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని నాకు అనుకున్నాను. మస్తు బాధ అనిపించింది. ఓం నమ శివాయ. మార్నింగ్ 6:30కి బయలుదేరినామా, ఇప్పుడు కరెక్ట్ 3:10 అవుతుంది. అంటే మొత్తం 24 కిలోమీటర్స్ 8 hours 40 minutesలో వచ్చేసినామా మొత్తానికి. సూపర్ కదా. అంటే 40 minutes అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకున్నాం, అంటే మొత్తం 8 hours వచ్చేసినాం 24 kilometers. ఓం నమ శివాయ. రీచ్ అయిపోయినాం మామ. మన రూమ్కి వెళ్ళి మన టెంట్ దగ్గర అన్నీ పెట్టేసి దర్శనానికి వెళ్దాం. హారతి ఉంటుందంట, చూసేద్దాం. బాగానే ఉంది క్రౌడ్. ఇప్పుడు మన వాడు సరస్వతి ఘాట్లో స్నానం చేయడానికి వెళ్తున్నాడు. మనం ఆల్రెడీ చేసి వచ్చా, తను చేయండి ఆ ఘాట్లో. ఇదే సరస్వతి ఘాట్ అనొచ్చు, సంగం ఘాట్ కూడా అంటుంది. అప్పుడు చేస్తాడేమో. వెళ్తున్నా ఫ్రెండ్స్, సంగం ఘాట్ బ్రిడ్జి పక్కనే ఉంటుంది. ఆ బ్రిడ్జి పక్కనే ఓకే మనం ఇప్పుడే శంకరాచార్యులు యొక్క విగ్రహం దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది. క్రౌడ్ ఏం లేదు కాబట్టి మేము ప్రశాంతంగా చూడడానికి వచ్చాం. ఎలా ఉన్నారు గురువుగారు? చాలా బాగున్నారు, చాలా అందంగా తీశారు. ఎర్లీ మార్నింగ్, ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చితే మనం ఇంకా మంచు కొండలు చూసేది మామ. గుడి వెనకనే సూపర్ ఉంటుంది ప్లేస్. మళ్ళీ ఫాగ్ మెల్లగా స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం కష్టం, కొంచెం చిన్నగా కనబడుతూ ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినామమ్మ, చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. 7 దాకా ఉంది లైన్. దర్శనం జరిగింటే బాగుండు మంచిగా.
మొత్తానికి దేవుని దయ వల్ల నిజరూప దర్శనం జరిగింది మామ. అంతే చాలు. సూపర్. వెనక వ్యూ మాత్రం మామూలుగా లేదు మామ. ఈ కొండలు సూపర్. నాకు తెలిసి వింటర్ సీజన్లో అయితే ఇంకా ఇంకా సూపర్ ఉంటుందేమో మా ప్లేస్. మొత్తానికి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్ర కూడా అయిపోయింది మామ. నెక్స్ట్ ఇక బద్రీనాథ్కి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం బాగా జరిగింది మామ. చాలా చాలా బాగా జరిగింది. వెనక హిమాలయాలు, టెంపుల్ సూపర్ అసలు. సారీ బాబాజీ నమస్कार. हैदराबाद. ఇంకా నాకు ఇంక మేఘ ఇవి